హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఎగ్ ఆమ్లెట్ తో బిర్యానీ అయితే చేసుకుందాం. మీరు ఇప్పటి వరకు ఎగ్ బిర్యానీ తినుంటారు, అలాగే ఎగ్ దమ్ బిర్యానీ తినుంటారు. ఎప్పుడైనా ఇలా ఎగ్ ఆమ్లెట్ తో బిర్యానీ చేసుకున్నారా? ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినకపోతే ఈసారి అయితే తినండి. టేస్ట్ అయితే ఈ రెండింటికంటే ఎగ్ ఆమ్లెట్ తో చేసే బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ఈ ఎగ్ ఆమ్లెట్ బిర్యానీ చేసుకోవటం కోసం ఒక హాఫ్ స్పూన్ అయితే బటర్ వేసుకోండి, అలాగే ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ మీకు సరిపోయినంత వేసుకోండి. అలాగే ఈ స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకొని అది మాడిపోకుండా లైట్ గా ఫ్రై చేసుకోండి. తరువాత సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆ తర్వాత అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 పెద్ద సైజు టమాటోలను ఇలా బాగా పండిన టమాటోలను తీసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ఆమ్లెట్స్ అయితే వేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఒక ఎగ్ అయితే పగలగొట్టుకుని వేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే సాల్ట్ ని కూడా స్ప్రింకిల్ చేసుకుని ఒకవైపు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే మిగతా ఆమ్లెట్లను కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ లోపు టమాటో ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అయ్యాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిలోకి పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు వల్ల మంచి గ్రేవీ వచ్చి ఈ బిర్యానీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, అలాగే కారం కూడా వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ అయితే చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ ఎగ్ మసాలా, అలాగే వేపిన జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకుని మొత్తం అంతా మసాలా కలిసేంత విధంగా మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి. ఇందాక మనం ఆమ్లెట్స్ వేసుకున్నాం కదా, దీనిలోకి 4 ఆమ్లెట్స్ అయితే వేసుకోండి. 2 ఆమ్లెట్లని ఇప్పుడైతే యాడ్ చేసుకోండి. ఆమ్లెట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి. అలాగే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకోండి. హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ముందు నానబెట్టుకోండి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి. మీరు ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ ని తీసుకుని లైట్ గా అయితే వేడి చేసుకోండి. ఆ వేడి చేసుకున్న వాటర్ ని అయితే దీనిలో వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మసాలా సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ మీకు గనుక సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ అది యాడ్ చేసుకోండి. తర్వాత అయితే రైస్ ఇరిగిపోయి బాగుండదు కాబట్టి ఇప్పుడే కొంచెం సాల్ట్ ఏదన్నా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోండి. తర్వాత కింద ప్యాన్ ఏదన్నా పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి. అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోని, అలాగే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత బిర్యానీ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. రైస్ అనేది పొడి పొడిగా ఉండి విరజల్లినట్టు ఉంటుంది. రైస్ అంత బాగుంటుంది. మీరు ఈ టిప్స్ తో ఫాలో అయితే కనుక సేమ్ టేస్ట్ తో ఇదే విధంగా మీకు కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడు ఈ ఆమ్లెట్ బిర్యానీ అనేది ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా టేస్ట్ అయితే ఎగ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ కంటే రెట్టింపు టేస్ట్ తో అయితే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకొన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే కామెంట్ చేయండి. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.